బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మంత్రులపై ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. మంత్రులకు 20 సార్లు ఫోన్ చేసినా ఎత్తడం లేదని వాపోయారు. ఫోన్ ఎత్తకపోతే మంత్రులు కాళ్లు మొక్కాలా అని పోచారం అసంతృప్తిని వ్యక్తం చేశారు. సీఎం కు 20 సార్లు ఫోన్ చేశానని చెప్పారు. బిల్లులు రాక పనులు జరగడం లేదని కాంట్రాక్టర్లను బతిమలాడి పనులు చేయించుకోవాల్సి వస్తుందన్నారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. తన రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదన్నారు. ఇక ఫైర్ వీల కోసం మంత్రులకు ఫోన్ చేయడం లేదని, ఇక ప్రజల కోసమే చేస్తున్నామన్నారు. నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం సిద్ధాపూర్ రిజర్వర్ దగ్గర పోచారం తన ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు పనులు నిలిపివేయడంతో తుమ్మ చెట్లు మొలుస్తున్నాయని పేర్కొన్నారు. సీనియర్ ఎమ్మెల్యేనండి నేను, నిన్నమల ఎమ్మెల్యే కాలేదు. వల్ల సీఎం గారికి 20 సార్లు చెప్పిన సీఎం గారికి. నేనేమో ఎందుకు అంటే మొండిగా ఒక ఇంతకెళ్ళి అడుగు బయట పెట్టేటప్పుడు ఏమన్నా కానీ సావని బతుకని నిర్ణయం తీసుకుందామని వచ్చిన యాక్చువల్ అయితే ఏమన్నా కానీ అనుకుని వచ్చిన ఏదన్నా కానీ ఫలితం దాందిగా అట్లా నిర్ణయం గట్టిగా తీసుకుని వచ్చిన నేను. ఎన్నిసార్లు చేయాలండి చేసిన ఫోటోలు లేపి మేము కొత్తసారి చూస్తున్నాను. నేను మంత్రి చేసిన 20 ఏళ్ళు ఈ అమ్మ ఇట్లా ఫోన్ చేస్తే లేపుతుంటే రాత్రి 2 గంటలు చెప్తుంటే ఫోన్ నేను. అది ఎమ్మెల్యే ఫోన్ లేపారండి వీళ్ళు. ఈ అమ్మ దరిద్రం పాడైపోయి మేము పనులనే చేస్తామండి. ఫోన్ లేమన్నా మజాకు చేస్తామా తమాషాగా చేస్తామా ఏమన్నా? అందరిలా కూడా కాదు కదా. నేను నాకేమైనా స్వార్థం కోసం నాకు ఆ పైరు చేయి ఈ పైరు చేయి నాకు అదని చెప్తాను కాదు కదా. ప్రజల కోసం ఫోన్ చేస్తాను నేను. ఇక మాలాంటి వాళ్ళకు కూడా రెస్పాన్స్ లేకపోతే ఎందుకండి ఇంకా ఈ రాజకీయం పాడైపోయింది, దళిత రాజకీయం. నా నిర్ణయం వేరే ఉండే. నా నిర్ణయానికి ఇలా ఏమైతే నైట్ అయితే ఏముందండి, జంగల్లో ఉన్నాం, జంగల వండుకుంటాము. కూడా చంపుతా వస్తాం మొత్తం ఏముంది అంతకన్నా మించి ఒకనాడు వచ్చినా కూడా వస్తాము. ఒకనాడు పోయేది ఒకటే పోతాం, ఏమున్నది ఎప్పుడో పోయేది. ఇంత ఇట్లాంటి ప్రభుత్వంలో ఇట్లాంటి పరిస్థితుల్లో మా ఫోన్ లేకపోతే ఎవరు చెప్పుకోవాలి? శ్రీ గారు మేము ఎవరితో మాట్లాడాలి? మేము చెప్తున్నాడు కదా, రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఏం రిక్వెస్ట్ చేస్తారు సార్ అందరం మీదేమందాం అవసరం వాళ్ళ మొక్కర పోయిన సంగతి ఈ అమ్మాయి వయసులు పోయి వాళ్ళ మొక్కర పోయిన సంగతి ఈ అమ్మాయి వయసులు పోయి విసుగొచ్చి ఆఖరి విరక్తితో మా నిర్ణయం తీసుకునేది. నేను ఇంటికెళ్ళి బయలుదేరేటప్పుడు చెప్పలేక ఎవరికి నేను ఇక్కడ ఉంటానే చదువుకుని వచ్చిన 5 ఏళ్ళ పని లేకపోతే తుమ్ముచేతి ముడుస్తాయి. తర్వాత ఎవరు దాన్ని పట్టించుకోడు, ఎవడు కాదు అది. చెరుకట్టమే మరుస్తుంది, లిఫ్ట్ ఇరిగేషన్ కాడ తుమ్ముచేతి ముడుస్తాయి, కట్టే దవాఖానాలు ముడుస్తాయి, ఊళ్ళో ముడుస్తాయి. ఇవన్నీ ఇప్పుడు కోనాపూర్ ఆ బంద టికెట్ అయిపోయాయి. 12 కోట్లు శాంక్షన్ అయింది. బాబు చేసి 4 కోట్లు బిల్లు రావాలి. అడిగి బేజారు అయిపోయి వాడు మనం కూడా వెళ్ళిపోయాడు. ఇట్లా ఉంటుందండి. నర్సింగ్ కాలేజ్ 15 కోట్లు రావాలి సార్, నేను 10 మంది ఇచ్చిపోతా అంటే మారింది కదా, మారింది కదా. టెండర్ ప్లాన్ చేసుకుంటుంది వాడుతాయి. వాడిని బతుకులాడుకో, నీకు ఎదుగురా నిన్ను బండి నిర్ణయం మారింది అన్నది నేను ఉంటుందని ఏం పడంటే వాడు స్టార్ట్ చేసి రూపాయలు మా బిల్లు అసలు ఏం చేయాల్సి ఏమనుకొని కట్టాలి సార్ వాడుతున్నాను. తీసుకునే నిర్ణయం రాగంటలేదు సార్, కానీ ఒకసారి చూద్దామని. ఎమ్మెల్యే పోచారం కాంగ్రెస్ సర్కార్పై తిరుగుబాటు స్వరాన్ని వినిపించారు. నిధుల కోసం మంత్రులు కాలు ముక్కాలంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ తిరుగుబాటు స్వరాన్ని వినిపిస్తూ ఉన్నారు. ఇది ఎటువంటి దారితీస్తుంది, అంటే ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది, ఏమనుకోవాలి?
మాధవి, ప్రస్తుతం అయితే పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలంతా కూడా కొంత పొలిటికల్ గా దుమారాన్ని రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం పైన అసహనం వ్యక్తం చేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగారంటే తాను కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రయోజనం లేకుండా పోయిందనేది ఆయన మాటల్లోనే స్పష్టమవుతుంది. గతంలో బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా పనిచేశాడు. రాజకీయంగా చాలా సీనియర్ నేత అయినటువంటి శ్రీనివాసరెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం పాలనకు ఒక నిదర్శనంగానే ఇటు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తన నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి సిద్ధాపూర్ రిజర్వేయర్కు పనులకు నిధులు మంజూరు చేయడం లేదంటూ సొంత ప్రభుత్వం పైనే పోచారం శ్రీనివాసరెడ్డి నిరసన గళాన్ని వినిపించడం జరిగింది. ఎన్నిసార్లు ఇటు మంత్రులకు కావచ్చు, సీఎం కావచ్చు ఫోన్ చేసినా సరైన స్పందన లేదు, నిధుల కేటాయింపు జరగడం లేదని చెప్పి తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఇంట్లో ఉంటేనే జీవోలు వచ్చాయి, ఆ పనులన్నీ కూడా చకచక జరిగిపోయాయి, నిధుల కేటాయింపు జరిగింది అని చెప్పి ఆ అంశాలన్నీ కూడా ప్రస్తావిస్తూనే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎటువంటి పరిస్థితి ఉందో, ప్రస్తుతం నిధుల కేటాయింపు విషయంలో ఎటువంటి అలసత్వం జరుగుతుందనే అంశాన్ని కూడా పోచారం శ్రీనివాసరెడ్డి తన మాటల్లో వ్యక్తం చేయడం జరిగింది. ఇది ఒక రకంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా కొనసాగుతున్నప్పటికీ తన నియోజకవర్గ పరిధిలో ఎటువంటి అభివృద్ధి జరగడం లేదు, నిధుల కేటాయింపు జరగడం లేదు, మంత్రుల నుంచి సరైన స్పందన లేదనేది పోచారం శ్రీనివాసరెడ్డి మాటల్లో వ్యక్తమవుతుంది. మొత్తానికైతే పోచారం శ్రీనివాసరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు, అదేవిధంగా నిధుల కేటాయింపుకు, అభివృద్ధికి ఎటువంటి ముందుకు సాగడం లేదనేది మాత్రం ఆయన మాటల్లోనే అర్థమవుతున్న నేపథ్యంలో ఇటు రాజకీయ పరంగా కూడా శ్రీనివాసరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం పొలిటికల్ హీట్ పెంచుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ ఆశించిన స్థాయిలో పెద్దగా అభివృద్ధి జరగలేదని మాత్రం ఆయన మాటల్లో వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా మెచ్చుకున్నట్లుగానే ఇటు బీఆర్ఎస్ వర్గీయులు చెప్తున్నాయి. ఇటు శ్రీనివాసరెడ్డి పార్టీ మారిన పెద్ద ప్రయోజనం లేదనేది చెప్పి ఇటు ఇప్పటికే బాన్స్వాడ రాజకీయాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో సీఎంతో పాటు మంత్రులు అదేవిధంగా ఏ రకంగా వేరుస్తున్నారో అధికారుల తీరు పైన శ్రీనివాసరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ రకంగా కాంగ్రెస్ పాలన పైన తన నిరసన గళాన్ని వినిపించినటువంటి నేపథ్యంలో ఇటు మంత్రులు కావచ్చు, అదేవిధంగా సీఎం కావచ్చు ఈ వ్యాఖ్యలపైన ఏమైనా స్పందిస్తారా, లేకపోతే నిధుల కేటాయింపు విషయంలో కొంత ముందుకు పడుతుందా లేదనేది మాత్రం వేచి చూడాలి. మొత్తానికైతే మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన విమర్శలు మాత్రం పొలిటికల్ దుమారాన్ని లేపుతున్నాయని చెప్పుకోవచ్చు. మాధవి, థ్యాంక్ యూ సతీష్.